హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇవైతే ఈరోజు మా గార్డెన్లో మొక్కలన్నీ మీకు చూపిస్తున్నాను. ఈ మధ్య అదే చెప్పాను కదా, మా రిలేటివ్స్ చనిపోయారు అని చెప్పేసి ఇంకో పూజకి కూడా పూలైతే ఏమి పూయడం లేదు. చెట్లకే అంటే పూజ చేసుకోం కదా, మాకు అంట అనమాట, మైలు అంటాం కదా, అలాగా ఇంక పూలన్నీ చెట్లకైతే అలాగే ఉండిపోయి ఉన్నాయి. చూడండి, చాలా బాగా పూస్తున్నాయండి ఈ మధ్య అయితే. ఇదంతా వంగనారు చూడండి, పెరిగిపోయింది పెద్ద వంగనారు. ఇది ఆకుకూర, పెరుగు తోటకూర అంటాం కదా, అది. అంతకుముందు ఆ కాగడాల చెట్టు వేశాను, అది కూడా బాగా బతికిపోయింది. మల్లెపూలు చూడండి ఎలాగో కాసాయో. దీనికి ఆకంతా పెద్ద పెద్ద ఆకంతా దూసేసాను కదా అంతకుముందు. ఇప్పుడు చిగురు వచ్చేసి బాగా మొగ్గలు వస్తున్నాయి. సరే, ఇలాగా ఆ మల్లెపూలు వరకు కోసేసి ఏమంటాము ఈ ఉర్లీలో ఇలాగ వేసి పెడదామని చెప్పి వాటి వరకే కోసాను. మిగతా ఇంకేమీ అయితే కొయ్యలేదు. బయట కూడా అన్నీ భలే ఉన్నాయన్నమాట. మందారం పూలు అన్నీ బాగా పూసున్నాయి. సరే, ఒకసారి అవన్నీ తీద్దాము అని చెప్పి, నాకు కూడా అది ఒక మెమరీ లాగా ఉంటాయి. పూలు ఎక్కువ పూసినప్పుడు నాకు భలే ఇష్టం అనమాట. వీడియో తీసి అలాగ సేవ్ చేసి పెట్టుకుంటాను ఫోన్లోనే. మళ్ళీ ఆ చెట్టు బయట ఆవులు అలాగ తిన్నప్పుడు అప్పుడు చూసుకుంటా, అంతకుముందు చూడు ఇన్ని పూలు పూసాయి, అనవసరంగా ఇలాగ పోయిందే అని బాధేస్తూ ఉంటుంది ఒక్కోసారి. అందుకని బాగా పూలు పూసినప్పుడు మాత్రం అది తీసి పెట్టుకుంటాను అలాగా. ఇంకా ఈ పూలన్నీ సందు లేకుండా అందులో వేసేసాను. బాగుంది కదా. ఇంట్లో రాగానే మంచి స్మెల్ వస్తూ ఉందన్నమాట. ఆ హాల్లో పెట్టేస్తూ ఉన్నాను టీవీ దగ్గర. అలాగ అడుగు పెట్టంగానే మంచి స్మెల్ వస్తూ ఉంది. అందులో వేసి పెట్టేస్తే రోజు ఆ పని మాత్రం ఖచ్చితంగా చేస్తున్నాను. చూడండి, మందార పూలు కూడా ఎన్ని పూసాయి. మా దూరంగా ఉన్న ఇల్లు వాళ్ళకి కూడా చెప్పాను, మీకు కావాలంటే పూజకి కోసుకొని వెళ్ళండి అంటే. అవి కూడా కోసుకోవచ్చో కోసుకోకూడదో మన ఇంట్లోనే. వాళ్ళకైతే చెప్పాను, మేమైతే పెట్టట్లేదు, మీరు కోసుకెళ్ళండి అని చెప్పాను. వాళ్ళైతే ఈరోజు రాలేదు. ఏమన్నా అలాగా కూడా సెంటిమెంట్ ఉంటుందో ఏమో నాకైతే తెలియదు. అంటూ ఉండే వాళ్ళ ఇంట్లో పూలు కోసుకొని వాళ్ళు ఏమన్నా దేవుడికి పెట్టుకోకూడదు మరి ఏమో. పూలకు అలాగా ఏమి ఉండదు కదా అని నేను అనుకుంటున్నా. ఇవి నందివర్ధనం పూలు కూడా చూడండి ఫుల్గా. దీనికి కొమ్మలన్నీ విరిచేసాను, కింద ఉన్న కొమ్మలన్నీ విరిచేసాను. పైన బాగా చిగుర్లు పెట్టేసి మొగ్గలేసేసి నిండా పూసేసింది. ఇవి కూడా భలే ఆనందం అనిపించింది వీటిని చూస్తూ ఉంటే. ఈ ఎల్లో మందారాలు అయితే గుత్తులుగా పూసేసేయండి. ఇందాక లోపల సైడ్ ఇది తీను మర్చిపోయాను నేను. చూడండి, అవి ఒక్కసారి వచ్చాయి, అవన్నీ మొగ్గల్లాగా బాగా వచ్చాయి ఎల్లో మందారాలు. ఈ పింక్ మందారాలు డైలీ ఒకటో రెండో అయినా పూస్తూ ఉన్నది. చూడండి అసలు ఎంత బాగుంటాయి. అట్లాగా తీసుకొని మధ్యాహ్నం దాకా అలాగ తీసుకొని కొంచెం ఏం వీడియో తీయలేదు ఈరోజైతే. 2 days నుంచి మేము అక్కడ ఊరు వెళ్ళొచ్చేసరికి ఫుల్ స్ట్రైన్ అయిపోయాము. మామూలుగా ఇంట్లో పని చేసుకునేసరికి ఏమంటాం కదా, బాగా ఇదైపోతుంది. మా ఊరు చాలా దూరం, మా హౌస్ నుంచి 100 kilometers ఉంది. మేము బైక్లోనే వెళ్ళాము, చూస్తే 100 kilometers ఉంది. వెళ్ళి వచ్చేసరికి అలాగ అయిపోయింది. ఇదైతే ఈవినింగ్ అనమాట. టీ అవి పెట్టేసుకొని కొంచెంసేపు మా బుడ్డగాడితోటే ఆడుకుంటా అలాగే ఈరోజైతే టైం పాస్ చేసా. ఇవైతే ఈ ప్లాంట్స్ లోపల పెట్టున్నాను కదా, అవి ఎందుకో బాగా గ్రోత్ రావడం లేదు. అక్కడక్కడ దాని పిలకలు కుళ్ళిపోతూ ఉన్నాయి. ఇంకా మా వారైతే వద్దులే, లోపల వద్దు, దానికి ఎండ తగలక, అప్పటికి కొంచెం ఎండలో పెట్టి లోపల పెడతా ఉన్నాము, అయినా కానీ అలాగైపోతూ ఉన్నాయి అన్నమాట. అందుకే ఎండలో ఉండడం వల్ల అలాగైపోతున్నాయేమో, బయట పెట్టేద్దాము అంటే నిన్న తెచ్చి ఆ బయట కూడా పెట్టేసాము. ఈవినింగ్ టైంలో మళ్ళీ పూలు చూడండి ఎలాగున్నాయో. ఇందాక చూపించింది మార్నింగ్, మధ్యాహ్నం 11 ఆ టైంలో తీసాను. ఇది ఈవినింగ్ అనమాట. అవైతే ఆ రెడ్ పూలు, వాటిని ఏమంటాము, అదేదో పూలండి అవి, నాకు ఐడియా రావడం లేదు. చుక్కమల్లి, దాన్ని ఏందో అంటాము, అడేనియం ఫ్లవర్స్ అనమాట అవి. దానికి కూడా ఫుల్గా పూసేసాయి పూలు ఈసారి అయితే.
ఇవైతే మిద్దె మీద స్టార్ ఫ్రూట్ అండి, చిన్న పిండి వేసింది చూడండి. అసలు ఈ స్టార్ ఫ్రూట్ చెట్టు వేసి ఎన్ని రోజులైందో 2-3 టైమ్స్ ఫుల్గా ఫ్లవరింగ్ వస్తుంది, రాలిపోతూ ఉన్నాయి అన్నమాట. ఈ ట్రిప్ ఒక చిన్న పిండి వేసింది, మా వారు చెప్పారు, అందుకని నేను పైకి వెళ్ళి అవి కూడా వీడియో తీశాను. జామ చెట్టు మాత్రం లాస్ట్ టైం చూపెట్టాను కదా, 4-5 పిందులు ఉన్నాయి. ఇప్పుడు చూడండి దగ్గర దగ్గర ఓ 10-15 పిందులు ఉన్నాయి. వీటిల్లో ఎన్ని పెద్దవి అవుతాయో ఎన్ని రాలిపోతాయో అలాగా అన్ని పిందులు చూడండి బాగుంది. సపోటాదైతే మనకు అసలు ఏమి ఒక పిండి కూడా రావడం లేదు, ఇంకా పెరుగుతూ ఉన్నది. అది ఎప్పటికి వస్తుందో మనకైతే తెలియదు. అది సపోటా చెట్టు పైన ఉండేది ఇవే, ఇది అంజీరా. ఇవి 2 ఉన్నాయి, మొన్న కూడా మీకు చూపెట్టాను వీడియోలోనే. ఇవి 2 కాయలు ఉన్నాయి, అంతకుముందు 1 కాసింది, ఇప్పుడు 2 వచ్చాయి. మొత్తానికి స్టార్ ఫ్రూట్ అయితే చిన్న పిండి వేసింది. నాకు టేస్ట్ చేయాలని భలే ఇష్టం అన్నమాట. ఇప్పటి వరకు స్టార్ ఫ్రూట్ అసలు తెలియలేదు నేను, చూడడమే కానీ. మళ్ళీ ఈరోజు ఒక డ్రాగన్ ఫ్రూట్ పండిపోయింది. నిన్న వీడియోలో చూపెట్టాను కదా, చాలా 6 ఫ్రూట్స్ వచ్చాయి. ఇప్పుడు ఒకటి మళ్ళీ ఈరోజు పండింది. ఇంకా ఒక 4-5 ఉన్నాయి, ఇంకొక 1 వీక్ అలాగైతే అవి కూడా పండిపోతాయి. బుడ్డగా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూ ఉంటుంది. చూడండి ఇంకా ఫ్లవర్స్ వస్తూ ఉన్నాయి. ఇవి కాపు అయిపోయినాక కటింగ్ చేసేసి బయట వేద్దాం అనుకుంటున్నానండి, ఫెన్సింగ్ లాగా. భలే కాస్తాయండి. మా ఊరికి వెళ్తే అక్కడ ఒకరింట్లో చూసాము, ఫుల్గా కాస్తున్నాయి. అసలు ఎన్నెన్ని కాయలు కాస్తున్నాయో, కింద వేసారు వాళ్ళు, చాలా బాగా కాస్తున్నాయి. అంటే ఈ టబ్బుల్లోనే దీనికి బలం చాలట్లేదు కదా, దీనికి ఎరువేయడానికి కూడా అవ్వడం లేదనమాట. ఎందుకంటే అవి చిక్కర బక్కరగా ముళ్ళు వచ్చేసాయి అక్కడ. ఆ మట్టి తీసి ఎరువేయడానికి అవ్వడం లే, అందుకని బలం చాలక చిన్న చిన్న కాయలు కాస్తున్నాయి. ఇది తెలుసు కదా, జాజి మల్లి చెట్టు పైకి అల్లేసుకొని ఉంది, మిద్దె మీద నుంచి తీసాను, పైకి అల్లిందనమాట. ఇది ఒక తీగే అల్లింది. ఇది మామూలుగా చెట్టు జాజులని ఇచ్చారు, కానీ అది అల్లింది పైకి. ఎక్కడికి పరిగెత్తావంట, ఎక్కడికి వెళ్ళావంట నువ్వు, ఎక్కడికి వెళ్ళావంట, ఎక్కడికి వెళ్ళావంట నువ్వు మొండ. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.